దాదాపు 20 రోజుల నుండి ఒక బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్ మన ఇండియాలోని కేరళ అనే స్టేట్ లో పడి ఉంది. ఎస్, ఉంది అనడం కంటే పడి ఉంది అనే పదమే వాడడం చాలా కరెక్ట్ ఈ సినారియోలో. ఎందుకంటే ఈ F-35 ఫైటర్ జెట్ ని అమెరికా ఇండియాకి అమ్మాలని అనుకోనింది. ఇంతకు ముందు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు కూడా ఇండియాకి వచ్చి ఆయన కూడా ఓపెన్ గా ఉపన్యాసం ఇచ్చారన్నమాట. F-35 అనేది పవర్ఫుల్ ఫైటర్ జెట్, చాలా ఇంపార్టెంట్ మీ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కి, మీకు చాలా పవర్ ఇస్తుంది, మీరు ఇది కొనాలి అని. ఇంతకు ముందు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇతర మంత్రులు కూడా అమెరికాకు సంబంధించి ఇదే స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. మీరు F-35 కొనాలి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, మీ ఎయిర్ డిఫెన్స్ ని ఇంకా శక్తి సామర్థ్యం పెంచుతుంది అని. అసలు ఆ ఫైటర్ జెట్ కేరళలోకి ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని కంప్లీట్ గా సింపుల్ గా చెప్తాను. ఐ థింక్ June 14, 2025 ఇండియా అండ్ అలాగే యూకే ఇద్దరు నేవీకి నేవల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసుకుంటారు, కామన్ అది. అలాంటప్పుడు ఎగిరిన ఒక F-35B అనే ఒక ఫైటర్ జెట్ యూకేకి సంబంధించింది. అది ఐ థింక్ క్లైమేట్ కండిషన్స్ కారణం వల్ల ఫైటర్ జెట్ ఎవరైతే పైలట్ ఉన్నాడో అందులో అతను మన కమాండ్ ఏదైతే కేరళలో ఉందో వాళ్ళకి ఇంటిమేట్ చేశాడు, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది రన్వే దానికి దగ్గరలో ఉన్నాను, నాకు టెక్నికల్ ఎర్రర్ వస్తుంది, నేను వాపస్ మళ్ళీ వెళ్ళాను, పైగా ఫ్యూల్ కూడా కొంచెం తక్కువగానే ఉంది, సో నాకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే మనం పర్మిషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ విషయం ఏమంటే అతను మనల్ని రిక్వెస్ట్ చేయడానికి ముందే మనం అతన్ని డిటెక్ట్ చేసేసాం, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో అతను పర్మిషన్ కోవడం జరిగింది, మనం అది పర్మిషన్ ఇచ్చేసాం తనకి, తను ల్యాండ్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఫ్లైట్ కదలలేకపోయింది, ఎగరలేకపోయింది, మళ్ళీ తిరిగి యూకే కూడా అది వెళ్ళలేకపోయింది. అండ్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ టీం దాదాపు ఒక 40 మంది వచ్చి దాన్ని చెక్ చేయడం జరిగింది, రిపేర్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లాలి అని అనుకున్నారు. కానీ ఐ థింక్ 2 విడతల్లో వచ్చారు టెక్నీషియన్స్, కానీ ఎవరు దాన్ని బాగు చేయలేకపోయారు. అండ్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఈ ఫైటర్ జెట్ ని డిస్మాంటిల్ చేసి అదే పార్ట్లుగా విడదీసి ఒక పెద్ద కార్గో ప్లేన్ వస్తుంది, ఆ కార్గో ప్లేన్ లో ఈ ఫైటర్ జెట్ ని పెట్టి దీన్ని యూకేకి తీసుకెళ్లాలని యూకే డిసైడ్ చేసింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రమే కాకుండా నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. మొత్తం భారతదేశంలో గత 20 రోజుల నుంచి ఏదైతే ఒక ఆరా F-35 ఫైటర్ జెట్ చుట్టూ ఉంటుందో, ఆరా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, తనని చూస్తేనే మనకి అబ్బా గ్రేట్ లేదా గొప్ప అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏం మాట్లాడకపోయినా ఏమి చెప్పకపోయినా దాని చుట్టూ ఒక ఆరా ఉంటుంది, ఆ గొప్పతనం అని. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఆరా అంటాం. ఏదైతే F-35 ఫైటర్ జెట్ ప్రపంచంలోనే నెంబర్ 1, దాన్ని మించిన ఫైటర్ జెట్ లేదు, స్టెల్త్ ఫైటర్ జెట్ అది ఇది అని ఎంతైతే గొప్పలు అమెరికా చెప్పిందో ఆ గొప్పలు మొత్తానికి గాలి తీసేశారు మన వాళ్ళు, మీమ్స్ చేసి కామెడీ చేసి పడేశారు. అండ్ కామెడీ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు, ఎందుకంటే ఎవరు అనుకోలేదు అది ఒక సాధారణ నేవల్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఒక ఫైటర్ జెట్ చిన్న ప్రాబ్లం వచ్చి ఒక దగ్గర ల్యాండ్ అయితే మరీ తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో 20 రోజుల నుంచి జస్ట్ ఒక శవంలా పడి ఉంటుంది అదే ఎయిర్పోర్ట్ లో అని ఎవరు అనుకోలేదు. యూకే మీడియా దాదాపు 20 రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఇష్యూని కవర్ చేయడం మొదలు పెట్టింది. జస్ట్ ఇమాజిన్, F-35 ఫైటర్ జెట్ ప్లేస్ లో మన తేజస్ గనక ఉండి ఉంటే వాళ్ళు దాన్ని ఎంత రచ్చ లేపేవాళ్ళు. అసలు తేజస్ పని చేస్తుందా లేదా, అంత కెపాసిటీ ఉందా లేదా అని ఎంత కామెడీ చేసేవాళ్ళు, ఎంత ఆర్టికల్స్ పై ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళ విషయానికి వచ్చేసి ఏమాత్రం పబ్లిష్ చేయలేదు 20 days నుంచి, ఎందుకంటే కవర్ చేస్తే అది వాళ్ళకి పెద్ద అవమానం. వెస్టర్న్ కంట్రీస్ కి వాళ్ళు గొప్పగా చెప్పుకునే ఒక ఫైటర్ జెట్ ఇలా 20 రోజుల నుంచి అలా పడి ఉండడం అనేది వాళ్ళకి చాలా పెద్ద అవమానం. రీసెంట్ గా యూకేకి సంబంధించిన టెలిగ్రాఫ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియా మాక్స్ రాయల్ నేవీ ఓవర్ F-35 స్ట్రాండెడ్ అని హెడింగ్ పెట్టి చెప్పారు వాళ్ళు. మనం యూకే నేవీని ఎప్పుడు మాక్ చేసాం, మనం ఎప్పుడు వాళ్ళ నేవీని మాక్ చేయలేదు. ఆ F-35 ఏదైతే అక్కడ ఉండిపోయిందో దాన్ని ప్రజలే కామెడీ చేశారు, గవర్నమెంట్ ఏం కామెడీ చేయలేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేరళ టూరిజం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ టూరిజం ఉంటుందో వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఒక ఫోటో క్రియేట్ చేసి దానిలో ఏం రాశారంటే F-35B అంటే F-35B అనే ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది చెప్తుంది అన్నట్టుగా ఏమన్నారంటే కేరళ అనేది ఒక అద్భుతమైన ప్రదేశం, ఇక్కడ నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను, మీ అందరికి నేను ఈ ప్లేస్ అంటే కేరళని నేను రికమెండ్ చేస్తున్నాను టూరిజం కని కైండ్ ఆఫ్ టూరిజం ప్రమోషన్ కొంచెం వెటకారం వాడారు, అంతేకాని ఏదో దారుణంగా అవమానించడము, వాళ్ళ నేవీని అవమానించడం అయితే జరగలేదు. కానీ ద్వేషం అయితే చూపిస్తుంది యూకే మీడియా మనపై. ఎందుకు వాళ్ళకి అంత కోపము అంటే సింపుల్ గా చెప్పాలంటే యూకే నేవీకి ఏదైతే ఉందో దానికి ఇది చాలా పెద్ద అవమానం. ఎందుకంటే వాళ్ళ మొత్తం యూకే నేవీలో పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఏదైనా అన్నిటికన్నా అడ్వాన్స్డ్ మోస్ట్ పవర్ఫుల్ అంటే
పవర్ఫుల్ అంటే కనుక అది F-35. అలాంటి F-35 కదలలేని స్థాయిలో ఉంది. ఎలాంటి పరిస్థితిలో ఉందంటే దాన్ని రిపేర్ చేయడానికి ఎవరు వచ్చినా వాళ్ళ వల్ల కావట్లేదు. చివరికి దాని రెక్కలు విరిచేసి దాన్ని డిస్మాంటిల్ చేసి ఒక పెద్ద కార్గో ప్లేన్ లో పెట్టి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా పెద్ద అవమానం ఏ కంట్రీకైనా. F-35 అనే ఫైటర్ జెట్ మన ఇండియాలో ల్యాండ్ అవ్వగానే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ట్వీట్ వేశారు. నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆ ట్వీట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమంటారంటే, మేము యూకేకి సంబంధించిన F-35B ఫైటర్ జెట్ ని డిటెక్ట్ చేశాము అండ్ వాళ్ళకి ల్యాండింగ్ కి పర్మిషన్ ఇచ్చాము అన్నారు. డిటెక్ట్ దేని ద్వారా చేశారు? మన దగ్గర కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి, లైక్ IACCS నెట్వర్క్ అన్నమాట. ఇది ఎయిర్ డిఫెన్స్ అన్నమాట. ఏదైనా ఫైటర్ జెట్ మన స్పేస్ లోకి వస్తుందంటే ఇది డిటెక్ట్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒక అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ని మనము అవలీలగా ఈజీగా మనం డిటెక్ట్ చేసేసాం మనము. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ విషయాన్ని యూకే మీడియా కవర్ చేయలేదు, మన ఎయిర్ ఫోర్స్ వేసిన ట్వీట్ ని మనం డిటెక్ట్ చేసామని. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ ఫైటర్ జెట్ ని మనం ఈజీగా డిటెక్ట్ చేసామంటే అది వాళ్ళకి చాలా పెద్ద అవమానం. అందుకే వాళ్ళు దాన్ని కవర్ కూడా చేయలేదు. అండ్ ఇది ఒక మెసేజ్ ఇండైరెక్ట్ గా చైనాకి కూడా. ఎందుకంటే చైనా కూడా ఒక ఐ థింక్ వాళ్ళు కూడా ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఆల్రెడీ తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఒక వార్నింగ్ బెల్, ఏమంటే ఎలా పడితే అలా మీరు కూడా మా స్పేస్ లోకి రావాలి అనుకుంటే చాలా డేంజర్. మా నెట్వర్క్ సిస్టమ్ ఎంతలా బాగున్నాయి అంటే F-35 ఫైటర్ జెట్ ని కూడా మేము ఈజీగా డిటెక్ట్ చేయగలిగాము అని. ఐ థింక్ చైనా కూడా ఇది ఒక వార్నింగ్ బెల్. అమెరికా ఏమో మనకి F-35 అంటగట్టాలని చూసింది. అది చాలా కాస్ట్లీ కూడా ఈ F-35 ఫైటర్ జెట్. కానీ మనమేమో దాన్ని ఈజీగా డిటెక్ట్ చేసాం. చూడాలి మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ మన సొంతంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దాంతో పాటు F-35 లేదా J-57, ఐ థింక్ Su-57 అనుకుంటా, రష్యన్ ఫైటర్ జెట్ 5th జనరేషన్. అది కొనాలని చూస్తున్నాం. రష్యన్ ఫైటర్ జెట్ కొంచెం చీప్ కాస్ట్ లో వస్తుంది మనకి, మేలు, ఐ మీన్ ఎకనామికల్ గా కొంచెం సేవ్ అవుతుంది మనీ. చూడాలి మన ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ Su-57 ని ప్రిఫర్ చేస్తారా, లేదా వద్దు కొంచెం లేట్ అయినా పర్లేదు మన 5th జనరేషన్ ఫైటర్ జెట్ మనమే తయారు చేసుకుందాం అనుకుంటారా అనేది చూడాలి. ఐ డోంట్ థింక్ F-35 మనం పర్చేస్ చేయము అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నా నుంచి వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.